అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో గత 2024 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలను ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు అన్ని జిల్లా ముట్టడి కార్యక్రమాన్ని సిఐటి చేపట్టడం జరిగింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం. గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశా అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి ఏవైతే వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఆ డిమాండ్ పరిష్కరించేస్తామని చెప్పాడు. ప్రత్యేకించి ఈరోజు ఆశా వర్కర్లకు కనీస వేతనం 26 ఇవ్వాలని చెప్పేసి అనేక సంస్థలకి పోరాటాలు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు దాకా ఒక కొలిక్కి రాలేదు. ఈ ప్రభుత్వం దానికోసం ప్రత్యేక చర్యలు తీసుకొస్తా ఉన్నారు. అట్లే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 4 ఉద్యోగస్తులకు 62 సంవత్సరాల పెన్షన్ పెట్టిందో ఆశా వర్కర్ని కూడా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం 4వ తరగతి ఉద్యోగస్తులను గుర్తించి 62 సంవత్సరాలు రిటైర్మెంట్ పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే కాదు, ఈరోజు ప్రభుత్వం అనేక రకాల పనులు పెట్టి ఆశా వర్కర్లకు పని భారం బాగా పెంచింది. అందుకోసం ఇటువంటి పని భారాన్ని తగ్గించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లే అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాం. అందుకోసం ఈ ప్రభుత్వం 4 నెలలు 5 నెలల తర్వాత ఈ ప్రభుత్వం నిర్ణయించుకోవాలని చెప్పేసి ఈ రోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అయ్యా, ఇప్పుడైనా ఆలోచించి ఆశా వర్కర్లకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.